చెప్పు. హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఆలోచించిరా కొన్ని విషయాలు ఎట్లా అనిపిస్తుంది అంటే వావ్ ఇలాంటి దగ్గర నేను ఉంటే బాగుండు అని. అదేంటంటే స్కూలు ఒక మనకి సమ్మర్లో మాత్రమే హాఫ్ డే ఉంటుంది. అట్లా కాకుండా ఇయర్ మొత్తం ఒక 5 అవర్సే స్కూల్ ఉండి అసలు హోంవర్కే లేకుండా మనం సంవత్సరం మొత్తం అసలు ఎగ్జామ్సే రాయకుండా ఉండే అట్లాంటి స్కూల్ అయితే ఎంత బాగుంటుందో కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించలే కదా, ఎందుకంటే అట్లాంటి ఛాన్స్ మనకు లేదు. మనం మినిమం 8 అవర్స్ లేకపోతే 9 అవర్స్ ఉంటాం ఇంకా స్కూల్లో కావాలంటే. ట్రావెలింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బస్ జర్నీ అని అట్లనే మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే మనకి ఓన్లీ 5 to 6 అవర్సే స్కూల్ ఉండి అసలు హోంవర్క్ లేకుండా మనం మనం ఫీజు కూడా కట్టకుండా అసలు ఎగ్జామ్సే రాయకుండా స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తే ఎంత బాగుంటుంది కదా. పిల్లలు అందరూ అనుకుంటాను వావ్ అది ఎక్కడుందో తెలుసుకొని నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటాను కదా. మా పెద్దోడైతే అట్లనే అనుకుంటాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, అది ఎక్కడో చెప్తా. వీలైతే మీరు వెళ్ళండి, సరేనా. అది అక్కడ అసలు పిల్లలని 7 years రాకముందు స్కూల్లో వేయద్దు. ప్రైమరీ స్కూల్లో తీసుకోవాలంటే వాళ్ళకి 7 years ఉండాలి. ప్రీ ప్రైమరీ స్కూల్లో వేయాలంటే 6 years ఉండాలి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2 years 3 years వచ్చినాయంటే కదా ప్రీ ప్రైమరీ స్కూల్లో వేసేద్దాం వాడే ఉంటాడు అనేసి అనుకుంటాం. కాకపోతే అక్కడ మాత్రం 6-7 years కానీ స్కూల్లో వేయడానికి అసలు వీల్లేదు. ఇంకా అసలు ఎగ్జామ్సే ఇవ్వరు. ఎగ్జామ్స్ అనేవి అసలు ఉండవు అక్కడ. ఎప్పుడు ఉంటాయంటే మనం స్కూల్ అయిపోయింది, నేను ఆ స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తా, వేరే కోర్స్ ఏదైనా తీసుకుంటా అని అనుకున్నప్పుడు మాత్రమే. మనం ఒక 10 years స్కూల్లో చదివితే ఫస్ట్ నుండి ఎగ్జామ్సే ఉండవు. లాస్ట్ ఒక ఇయర్ మాత్రమే ఎగ్జామ్ రాసి బయటకు వస్తాం అంతే. ఎంత బాగుందో కదా. అసలు హోంవర్క్ ఏం చేయని అవసరం లేదు. స్కూల్ కూడా ఎట్లా అంటే ఒక 5 to 6 hours ఉంటుంది. ఆ 5 to 6 hoursలో గంట లంచ్ బ్రేక్, మళ్ళీ ఒక్కొక్క వరకు మధ్యలో 10 to 15 minutes బ్రేక్. ఎంత బాగుంటుంది అసలు కదా. అట్లాంటి స్కూల్ అయితే మనకి ఫీజు గవర్నమెంటే కట్టుకుంటుంది. మన సెకండరీ ఎడ్యుకేషన్ అయ్యే వరకు హోంవర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. స్కూల్కి కూడా 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెళ్ళాలి, అంతకుముందు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనకి కదా. మీరు ఎప్పుడన్నా విన్నారా ఇట్లా ఎక్కడ ఉందనేసి? ఇది ఎక్కడుంది అని అంటే ఫిన్లాండ్ దేశంలో ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ కంట్రీలో మాత్రమే వాళ్ళు పిల్లలని టెస్ట్ చేయడం అంటే వాళ్ళని పరీక్షించడం కంటే వాళ్ళు నేర్చుకోవడానికని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట. అందుకోసమని వాళ్ళు ఎగ్జామ్ లాస్ట్ ఎండింగ్లో అంటే మనం సపోజ్ ఒక 4 year కోర్స్ చదువుకుంటే లాస్ట్ 4th yearలో ఉంటుంది ఎగ్జామ్. మనం స్కూల్లో 10 years చదువుకుంటే లాస్ట్ 10th classలో ఉంటుంది ఎగ్జామ్. అక్కడ కూడా పెద్దగా స్ట్రెస్ తీసుకొని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని ఓవర్ స్ట్రెస్ అయ్యి మనం అట్లా కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ర్యాంకింగ్కి మార్క్స్కి టెస్ట్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వట్లేదు. పిల్లలకు స్ట్రెస్ ఎక్కువ ఉండదు. అట్లనే హోంవర్క్ కూడా వాళ్ళు ఎక్కువ ఇవ్వరంట. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర పేరెంట్స్తో గడపడం, ఇంకేదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం వాళ్ళతో కలిసి, అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి స్ట్రెస్ కలగకుండా చూసుకోవాలనేది ఆ విషయం గురించి వాళ్ళు హోంవర్క్ కూడా ఇవ్వరంట. అట్లనే స్టూడెంట్స్కి ప్రీ ప్రైమరీ నుండి వాళ్ళ సెకండరీ ఎడ్యుకేషన్ అయ్యే వరకు మీల్ కూడా వాళ్ళే పెడతారంట. ఉండేదే 5 to 6 hours, అందులో మీల్ కూడా పెడతారు. ఇంకా మనకి అసలు హోంవర్క్స్ ఏ లేవు. ఎప్పుడో తప్పనిసరి ఇది కంపల్సరీ పిల్లలకు అవసరము, ఇది వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు హోంవర్క్ ఇస్తారట. లేకపోతే అసలు హోంవర్క్ కూడా ఇయ్యరట వాళ్ళు. అండ్ ఈ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి యూరో అండి. మీకు బడ్జెట్ ఉండి మీరు వెళ్ళాలి, స్ట్రెస్ నేను తీసుకోను, ఓకే అమౌంట్ ఉంది వెళ్ళొచ్చు అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోండి. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఏదైనా విషయం నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.